దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెనస్డే 27th నవంబర్ 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? సామెతలు 28వ అధ్యాయము 20వ వచనము. Proverbs chapter 28 and verse 20. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతులగుటకు ఆతురపడివాడు శిక్ష నొందకపోడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఎవరికి దీవెనలను మెండుగా కలుగుతాయి? నమ్మకమైన వానికి. ఎ ఫెయిత్ఫుల్ మ్యాన్, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. A faithful man shall abound with blessings, but he that maketh haste to be rich shall not be innocent. ప్రియ దేవుని బిడ్డల, ధనవంతులగుటకు ఆతృత పడువాడు శిక్ష నొందక తప్పడు. శిక్ష నొందుతాడు. కనుక ఏక సమయంలో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, నమ్మకమైన వారు. మనకు అప్పగించిన పనిలో నమ్మకత్వాన్ని కనపరచాలి. కుటుంబ విషయంలో నమ్మకము, ఉద్యోగ విషయంలో నమ్మకము, వ్యాపార విషయంలో నమ్మకాన్ని కనపరచాలి. గుర్తుపెట్టుకోవాలి, మనము దేవునికి నమ్మకమైన వారుగా ఉండాలి. దేవుడు మనకిచ్చినది ఏదైనా సరే, ఒక కుటుంబం ఇచ్చినా, ఒక మనకు పిల్లలు ఇచ్చినా, మనకు జాబ్ ఇచ్చినా, మనకు బిజినెస్ ఇచ్చినా, దేవుడిచ్చింది. యూ హ్యావ్ టు బి ఫెయిత్ఫుల్ టు వాట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ. ఒక మినిస్ట్రీ ఇచ్చిన, పరిచయం ఇచ్చిన, ఒక సేవ ఇచ్చిన, నేను నమ్మకముగా ఉండాలి. నమ్మకముగా ఉండడం అంటే అర్థం ఏంటండి? దేవుడు మన నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో, మన నుంచి ఏమి కోరుతున్నాడో, లేక మన నుంచి ఏ అవుట్పుట్ కావాలనుకుంటున్నాడో ఆ అవుట్పుట్ ఇవ్వడమే. అర్థమవుతుందండి? ఐదు తలాంతులు పొందుకున్న వాడు 5ను 5గా చేసినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. When the 5 talents were made more 5, he said, my faithful servant. ప్రియ దేవుని బిడ్డలారా, అదండి నమ్మకము. నమ్మకం అంటే 1 తలాంతు తీసుకున్నవాడు దాచిపెట్టుకున్నాడు, రాగానే వచ్చి ఇచ్చేశాడు. అది నమ్మకము కాదు. వాస్తవానికి చూడడానికి నమ్మకంగా ఉంది. నీవు నాకు ఇచ్చావు, తిరిగి నీకు ఇస్తున్నాను కాదండి. దేవుడు మనకిచ్చినది, దేవుడు మనల్ని నమ్మి మనకిచ్చిన దాంట్లో మనము దేవునికి ఏమి రిజల్ట్, ఏమి అవుట్పుట్, ఏ ఫలితాన్ని మనము కనపరచాలో అది మనం గుర్తించి ఆ విధంగా ఫలించాలి. మీరు బహుగా ఫలించటం వలన తండ్రి మహిమపరచబడతాడు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది దేని కొరకు? ఫలించుటకు, బహుగా ఫలించుటకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హిందీ में पढ़ेंगे नीति वचन, उसमें 28th चैप्टर और 20th वचन पढ़ेंगे. सच्चे मनुष्य पर बहुत आशीर्वाद होते रहते हैं, परंतु जो धनी होने से उतावली करता है वह निर्दोष नहीं ठहराता. निर्दोष नहीं ठहराता. प्रिय भाइयों बहनों, यहाँ पे वचन लिखा हुआ है, सच्चे मनुष्य पर बहुत आशीर्वाद होते रहते हैं. सच्चे मनुष्य मतलब जिसमें सच्चाई है. आपको क्या दिया गया है परमेश्वर से? आपका परिवार या आपका नौकरी, आपका बिजनेस, कुछ भी हो, उसमें क्या आप सच्चाई है? आप उसमें सच्चा है? सच्चा मतलब परमेश्वर आपसे क्या चाहते हैं, क्या वही कर रहे हैं आप? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కొంతమందికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. నీ ఆరోగ్య విషయంలో నువ్వు నమ్మకంగా ఉన్నావా? ఎందుకు దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలపు ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరూ దయచేసి మనము నమ్మకముగా ఉన్నామా లేదా? దేవుడు ఏ ఉద్దేశంతో మనకిచ్చాడో ఆ యొక్క ఉద్దేశాలన్నింటిలో మనము నమ్మకముగా ఉన్నామా లేదా అని మనల్ని మనం స్వపరీక్ష చేసుకొని నమ్మకముగా ఉండుటకు మనము ప్రయాసపడాలి. ఫలించకుండా మన నమ్మకత్వాన్ని కనపరచలేము. మీరు బహుగా ఫలించుట వలన
తండ్రి మహిమపరచబడతాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నమ్మకముగా ప్రభా నాయన తండ్రి, మాకు అప్పగించిన దాంట్లో అది చదువైనా, అది కుటుంబమైనా, అది డబ్బులైనా, ఏదైనా ప్రభా, మినిస్ట్రీ అయినా, పరిచర్య అయినా, మేము ఫలించుటకు సహాయం చేయమని అడుగుచున్నాను. కృప దయచేయమని వేడుకుంటున్నానయ్యా. దేవా తండ్రి, మేము బహుగా ఫలించకుండా నాయన మేము మిమ్మల్ని సంతోషపరచలేము తండ్రి. సహాయం చేయమని అడుగుచున్నాను. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరచండి. స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మంచి జాబ్స్తో వాళ్ళని తృప్తిపరచండి నాయన. జాబ్స్ విషయంలో నమ్మకత్వాన్ని నమ్మకం కలిగి చేటుకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. మొట్టమొదటిగా ప్రభా, ఈ విషయంలో క్షమాపణ అడుగుచున్నాము నాయన. మమ్మల్ని క్షమించమని అడుగుచున్నాము నాయన. దేని కొరకు ఉద్యోగంలో ఎదుగుతున్నాము, దేని కొరకు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాము, ఒక గురి కలిగి చేటుకు సహాయం చేయమని అడుగుచున్నాను. కేవలము నిన్ను మహిమపరచుటకు తండ్రి. బిజినెస్ విషయంలో కూడా నాయన ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మహిమపరచుటకు నాయన వారి బిజినెస్ నాయన ప్లాన్స్ అన్నింటిలో నీవు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. చదువుకుంటున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవా తండ్రి ప్రభు, హాస్టల్స్లో చదువుకుంటున్న విదేశాల్లో చదువుకున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవా తండ్రి, పబ్లిక్ ఎగ్జామ్, బోర్డు ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి నాయన, నీ కృప దయచేయండి నాయన తండ్రి. ప్రభా నాయన, వారు నమ్మకముగా వారికి అప్పగించిన ఆ యొక్క చదువును నమ్మకంగా చదువుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే నమ్మకమైన వారు, నమ్మకస్తులు ఆశీర్వదింపబడతారని వాక్యంలో రాయబడిన రీతిగా ప్రభా, నీ బిడ్డలందరూ ఆశీర్వాదం పొందుకుటకు నమ్మకంగా ఉంటకు సహాయం చేయండి నాయన. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని దీవించి మీ దయాకీటం ధరింపజేసి మీ దయలో మనుషుల దయలో వర్ధిలింప చేసి కాపాడడానికి స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరు నమ్మకముగా పరిచయం చేయటకు దేవా, నమ్మకం అంటే ఏంటో మాకు వివరణ ఇచ్చావు నాయన తండ్రి. ఫలించాలి ప్రభా, సహాయం చేయాలి. ఆ విధంగా పరిచయం చేయటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నా. దీవించి నడిపించి మహిమ పొందుకోండి. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ దీవిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇండ్ల ప్రార్థనలు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. మమ్మల్ని శోధన తెక కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అనూన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలని. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.